ఐదవ వచనం చదువు. 3వ అధ్యాయం యెహోషువ గ్రంథము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీ మధ్య యెహోవా అద్భుత కార్యములు చేయునట్లు. అద్భుత కార్యం జరగాలంటే ఏం చేసుకోవాలంట? మీరు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకుని, పరిశుద్ధతయే మీ అర్హత. ఒకడు దీవించబడాలంటే, ఒకడు ఆశీర్వదించబడాలంటే, సేవకుడు పలికిన మాటలు వాడి మీద నిలబడాలంటే వాడికి ఉన్న అర్హత ఏంటి? పరిశుద్ధత. ఏ క్రైస్తవుల్లో పరిశుద్ధత ఉంటుందో అద్భుత కార్యాలు వారి మధ్య దేవుడు జరిగిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు యాకోబు ప్రార్థన చేశాడు, దేవా నా పిల్లల మీదకి కీడొచ్చింది, నా ఇంటి మీదకి కీడొచ్చింది, మరి నా పరిస్థితి ఏమిటి? మా తండ్రితో వాగ్దానం చేసావు, మా తాతతో వాగ్దానం చేసావు, సంతానం విస్కరణ చేస్తానన్నావు, ఇవాళ ఇంత ఘోరమైన కీడు మా మీదకి వచ్చింది ప్రభువా, మరి మా పరిస్థితి ఏంటని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకు లేచి బేతేలునకు, సరిగ్గా మందిరానికి పోండి, మీరు చర్చికి పోండి, వాక్యం వినండి, మీలో మలిన వస్త్రాలు తీసేయండి, మీలో శుభ్రం లేని జీవితాన్ని మార్చుకోండి. 35వ అధ్యాయం ఆదికాండలో మాట్లాడు, యాకోబు వారితో అంటాడు, భార్యలను బిడ్డలను పట్టుకుని లెండి మనం బేతేలులకు పోదాం, మీ మలిన వస్త్రములు మీరు తీసేయండి, మిమ్ముని మీరు శుచిపరుచుకొనుడి అంటాడు. ఏం చేసుకోవాలి? మనల్ని శుద్ధం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, మీలో ఉన్న మలినాన్ని తీసేసుకునే మందిరానికి మీరు వెళ్ళాలి. ఎప్పుడైతే మిమ్మల్ని పరిశుద్ధపరుచుకుంటారో, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మలినమంతా మీలో నుంచి కడిగి వేసుకుంటారో, మీ మధ్య దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. దైవజనుడు ఏదంటే అది మీ జీవితంలో అది అప్పుడు జరుగుద్ది అన్నమాట. సేవకుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మీకు పనిచేయాలంటే మనలో దేవుడు చూసేది ఏంటో తెలుసా? యోగ్యత ఏంటో తెలుసా? పరిశుద్ధతే నీ యోగ్యతరా. నీకు పరిశుద్ధత ఉంటే నువ్వు యోగ్యుడివి. సేవకుడు ఏదంటే అది జరుగుద్ది నీకు. ఆయన ఏ మాట పలికితే ఆ మాట నీ బ్రతుకులు నెరవేరుతుంది. పరిశుద్ధతే నీ యోగ్యత అంటాడు కదా. ఏమన్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు రేపే చేస్తాడు. ఇవాళ నువ్వు పరిశుద్ధపరచుకో, ఈ రాత్రి పరిశుద్ధపరచుకో, ఈ రాత్రి నీ మలిన వస్త్రాలు తీసేయి, ఈ రాత్రి నీ మగిలంతా యేసు రక్తంలో కడుక్కో, ఈ రాత్రిని నువ్వు శుద్ధుని చేసుకో, ఈ రాత్రి మోకరించి కన్నీళ్లు గార్చి నన్ను శుద్ధుని చేయ ప్రభు అని ఏడు దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో అంత మొత్తం కల్మషం అంతా కడుక్కో. రేపు నీ మధ్య అద్భుత కార్యం జరుగుద్ది. దేవుడు చూసే అంశం ఏమిటంటే, మనం మంచిగా పాటలు పాడామా, మంచిగా వాయిద్యాలు వాయించామా, మంచి బట్టలు కట్టుకొచ్చామా చర్చికి, ఈ లెక్కలు చూడ్డా ఆయన. యెహోవా పై రూపము చూసేవాడు కాదు, హృదయాంతరంగాలు చూసే దేవుడు. కనుక పరిశుద్ధత లేని క్రైస్తవ జీవితము అనర్హత కలిగిన జీవితము. ఇంత ప్రయాసపడి నీకు మేలు కలుగునగాక, నీ కృప కలుగునగాక, నీకు దీవెన కలుగునగాక, నీ ఆశీర్వాదం కలుగునగాక, నీ ఇంట్లో అది ఇది ఇంత మాటలు పలుకుతుంటే సేవకుడు ఒక్కటన్నా ఎందుకు నెరవేరట్లేదురా అని ఆలోచించుకోవే. ఎంతసేపు అయ్యగారు అన్నాడు కానీ జరగట్లా, అయ్యగారులో పవర్ లేదు, ఇదివరలా కదా అయ్యగారు మారిపోయాడు, అయ్యగారు పెద్దగా పట్టించుకోవట్లా. అసలు నువ్వెక్కడ తప్పడుగులు వేసావో, నీ జీవితం ఎక్కడ దేవునికి దూరం అయిపో, ఆ లెక్కలు చూసుకోవో. దేవుని వాక్యం ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తుంది. నా ఆశీర్వాదము, నా దీవెనలు, అద్భుతాలు మీ మధ్య జరగాలంటే మీరేం సాధించాలి? పరిశుద్ధత సంపాదించుకోవాలి.